దేవి నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడండి కదా. చూడండి, ఆత్మల సంపదన పాస్టర్వా లేక ఆస్తుల సంపాదన పాస్టర్వా? ఆత్మల సంపాదన పాస్టర్వా, ఆస్తుల సంపాదన పాస్టర్వా? చూడండి, దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 4వ వచనంలో, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మి వారిలో పురుషులు సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయను అని రాయబడ్డది. చూడండి, వీరిని నమ్మిరు. పేతురు యోహాను ప్రార్థన చేసి దేవుడు అద్భుతం చేసిండండి, కార్యం చేసి ఇంచుమించు 5,000 మంది నమ్మిరంట ప్రభుని. హల్లెలూయా! ఇంచుమించు 5,000 మంది మారిరంట. అందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నామమున మాత్రమే రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. హల్లెలూయా అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ నామం రక్షణ లేదు, యేసు అనే నామములో రక్షణ ఉన్నదండి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, చాలా మంది ఆత్మల పేరుకు మాత్రమే పాస్టర్గా ఉండి, చూడండి పేరుకు మాత్రమే కదా ఆ యొక్క ఆయన భారాన్ని మోస్తున్నానని చెప్పి కదా మోసం చేస్తున్నారు. ఎవరిని? యేసుని. హల్లెలూయా! చూడండి కదా, మోసపోకు, దేవుడు వెక్కిరింపడు. ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మల సంపాదన పాస్టర్వా లేక ఆస్తుల సంపాదన పాస్టర్వా? ఒకవేళ ఆస్తుల సంపాదన పాస్టర్ అయితే ఆస్తుల మీద ఉంటుంది. ఆత్మ సంపాదన పాస్టర్ అయితే ఒక గురి కలిగి ప్రార్థనతో విశ్వాసంతో ఏక మనసుతో ఏక హృదయం కలిగి మన పేతురు యోహాను చేసినట్టుగా దేవుడు తన సేవలో మిమ్మలను బలంగా వాడుకొనును గాక. తన అభిషేకం దేవుడు నీ మీద రిలీజ్ చేస్తును గాక. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు కదా, అపోస్తుల మీదకి వచ్చినప్పుడు ఆత్మ పొంది బలమైన సేవ చేసారు. అదేవిధంగా దేవుడు మిమ్మలను మీ సేవను మరి అభివృద్ధి పరిచి బలంగా వాడుకొనును గాక. హల్లెలూయా! హల్లెలూయా! అంతేకాకుండా దేవుడు అంటున్నాడు, నువ్వు ఆత్మల సంపాదన పాస్టర్గా నీ ఉందువు గాక. ఓ హల్లెలూయా! ఆత్మల సంపాదన పాస్టర్గా నీ ఉందువు గాక. అనేక ఆత్మలు నీ ద్వారా రక్షించబడును గాక. పేతురు యోహాను ప్రార్థన చేస్తే 5,000 మంది మార్చిన దేవుడు ఈ దినం నీ ద్వారా అనేకులను మార్చి రక్షించును గాక. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.